ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు మనల్ని ఎంతగానో రక్షించి బ్రతికించినందులకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ కనికరము చూపు మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు తెలుపుచున్నాం. గడిచిన యేసుక్రీస్తు పునరుద్ధానం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులుగా ఉంచినందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి వందనములు. మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నందులకు వందనములు. ఈ దినమున మేము మీ సన్నిధానంలో మిమ్మలను ఆత్మతో సత్యంతో ఆరాధించుచుండగా సహాయం చేయండి. రావలసిన వారిని త్వరగా మీ సన్నిధికి రప్పించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మర్యాదగా క్రమముగా జరిగించుటకు మాకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో దేవుని పాటలు పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యామ్ కూడా వచ్చి పాటల కార్యక్రమంలో సహాయపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు గోపి గారు కూడా వచ్చి పాటల కార్యక్రమంలో సహాయపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. మొదటిదిగా మన పాటల పుస్తకంలో నుంచి 38వ కీర్తన పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటే కాబట్టి మాతో కలిసి పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుడు ఆయనే, నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనే, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము.
చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగును ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగును ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రెండవదిగా మన పాఠ పుస్తకంలో నుంచి 100వ నెంబర్ పాట పాడుకుందామండి. అందరికి వచ్చిన సాంగ్ కాబట్టి మా అందరితో సహాయపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, స్తుతించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, స్తుతించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాసిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, స్తుతించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం స్తుతించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మన మధ్యలో ఉన్న సహోదరి గిద్యోన్ గారు కూడా వచ్చి పాటల కార్యక్రమంలో సహాయపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. మరి మూడవదిగా మన పాటల పుస్తకంలో నుండి 506వ కీర్తన పాడుకుందాం. మాతో కలిసి మీ అందరూ పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. దినమెల్లనే పాడను. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళ ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళ ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇంతవరకు పాటలలో సహాయం చేసిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహాయం చేసిన సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో
దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యామ్ వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుంచి 20 వరకు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టును, ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జేలోతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అని వారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకున్నటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణములు, సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనల నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహముతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. దేవుడు కామ. వాక్యమును చదివి వినిపించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో వాక్య పరిచర్య చేసుకునే ముందుగా వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు జాను వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతించబడుచు మాకు తోడుగా ఉండి నడిపించుచున్నమ దేవ, నీ నామమునకు వందనములు. ఇంతవరకు పాటలో సహాయం చేసినందుకు వందనాలు. ఈ సమయంలో మా సహోదరులు మీ సేవకులు వచ్చి వాక్యం చెప్పుచుండగా మీ జ్ఞానం చేత ఆయన నడిపించండి. మాకు అందరికీ అవసరమైన వాక్యం మాకు దయచేయండి. మేమందరం శ్రద్ధగా విని ఆ ప్రకారం జీవించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నానండి. మరి సమయంలో మన సహోదరులు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా చేరిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు ఈ దినమున ఈ విధముగా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామమును మనము స్తుతించడానికి,
ప్రార్థించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు మరి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మనం అందరం కూడా స్తుతించున్నాం, గణపరిచున్నాం, మహింపరిచున్నాం. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గత కొన్ని వారాలుగా ప్రార్థన గురించి, దేవుని వాక్యం గురించి మనము నేర్చుకొని క్షయమైనటువంటి ఆహారం కంటే అక్షయమైనటువంటి ఆహారమును మనము తీసుకోవాలని, ఆ అక్షయమైనటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యము, ప్రభరాత్రి భోజనము అనేటువంటి విషయాలని మనం గత వారం వరకు ఆలోచన చేస్తున్నాం. ఈ వారంలో మరి యొక్క అంశాన్ని, మరి యొక్క విషయాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, చలించుతున్నామంటే, గమనం కలిగి ఉన్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. మనం ఇంతవరకు ఇలాగా ప్రాణాలతో క్షేమంగా ఉండగలిగామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనకి ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, ఆశీర్వదించి క్షేమంగా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించి దేవుని మహిమపరచగలిగే అవకాశమును దేవుడు దయచేశాడు. కాబట్టి దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మనం చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుడు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. కీర్తనకారుడు 103వ కీర్తనలో వ్రాసినటువంటి మాటలు మనం అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన అనేక రీతిలుగా మనకి మేలు చేస్తున్నాడు, అనేక రీతిలుగా మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఆయనకి ఎడల మనము కృతజ్ఞత కలిగి ఆయనను మహిమపరచాలి. దేవుని నామమును ప్రకటించటం ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మనము గణపరచాలి, మహిమపరచాలి. దేవుని నామమును ప్రకటించడం అంటే ఆయన అధికారమును, ఆయన స్వభావం మరియు ఆయన మహిమకు మనము లోబడాలి. ఆయన అధికారానికి, ఆయన స్వభావానికి, ఆయన మహిమకు మనము లోబడి జీవించవలసినటువంటి అవసరత ఉంది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే దేవుని మహిమ గురించి మనం ఆలోచించబోతున్నాం. దేవుని మహిమ, దేవుడు మహిమ కలిగినటువంటి వాడని, మహిమాన్వితుడని, మహోన్నతుడని అనేకమైనటువంటి నామముల ద్వారా మనము దేవుని స్తుతిస్తున్నాం. అయితే దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంది? దేవుని మహిమ ఎక్కడ ఉంది? దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది అంటే, దేవుని మహిమ మనం ఎక్కడ చూడగలమంటే ఆయన నామములోని, ఆయన పేరులోని దేవుని మహిమని మనము చూడగలుగుతూ ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మహిమ ఆయన స్వభావములో, ఆయన పేరులో మనము చూడగలం. ఒకసారి దేవుని యొక్క వాక్యములో మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయం, నిర్గమాకాండము 33వ అధ్యాయం
18, 19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికర పడేదన నేను. ఇక్కడ మోషే దేవుని మహిమను చూడాలని, దేవుని మహిమను ఒకసారి నీ మహిమ నాకు చూపించు అని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతూ నీ మహిమ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపించు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచేదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. కాబట్టి దేవుని యొక్క మహిమని ఎలా చూపిస్తున్నాడు అంటే ఆయన నామములోనే ప్రకటిస్తున్నాడు. ఆయన నామములో యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించేదను. ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదనో అనేను. కాబట్టి దేవుని యొక్క నామములో ఏముందంటే ఆయన మహిమ ఉంది. దేవుని యొక్క నామములో ఆయన మంచితనాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన కనికరాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుని నామములో ఆయన మంచితనము, ఆయన మహిమ అంతా మనకి చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మహిమ ఎక్కడుందంటే ఆయన పేరులోనే ఉంది. ఏమిటా ఆయన పేరు? యెహోవా అనేటువంటి ఆయన పేరులోనే ఆయన మహిమ ఉన్నది అని చెప్తున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14-15 వచనాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పింది. మరియు ఆయన ఉండునని వాడు నీ యొద్దకు నన్ను పంపినని చెప్పవలని. మరియు దేవుడు మోషేతో ఇట్లని, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నిన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుని యొక్క పేరు ఏం పేరు అన్నమాట? యెహోవా అనేటువంటి పేరులోనే ఆయన యొక్క మహిమని మోషేకి తెలియపరిచి కనబరుస్తున్నట్లుగా ఆయన స్వభావములో, ఆయన పేరులో ఆయన స్వభావాన్ని కనబరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మహిమ మనం ఎక్కడ చూడగలమంటే ఆయన పేరులో ఉంది ఆయన మహిమ, ఆయన సన్నిధిలో ఉంది, ఆయన సన్నిధిలో ఉంటుంది. ఇదే నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపింది. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేక ఉండేది. కాబట్టి ఇక్కడ దేవుని మహిమ ఎక్కడ కనబరుస్తున్నాడంటే ఆయన నామములో, ఆయన స్వభావములో, ఆయన సన్నిధిలో దేవుని మహిమ మనకి కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అప్పుడు మేఘము
ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ప్రత్యక్ష గుడారములో, దేవుని సన్నిధిలో ఒక మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మినప్పుడు ఆ మేఘములో యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అంటే అక్కడ ఏముందన్నమాట? దేవుని మహిమ. దేవుని మహిమని ఎక్కడ చూడగలమంటే ఆయన పేరులో, ఆయన స్వభావములో, ఇంకా ఆయన సన్నిధిలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదే నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి దేవుడు తన యొక్క నివాసాన్ని ఎక్కడ ఉంచాడంటే, తన మహిమని ఎక్కడ ఉంచాడంటే ఆయన సన్నిధిలో ఉంచాడు. కాబట్టి దేవుని మహిమ అంటే అది జీవముతో కూడినది. దేవుని మహిమ ఎలాంటిది? జీవముతో కూడినది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. అయితే నా మాట చొప్పున నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో ఏముంది? భూమి అంతా కూడా యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది. దేవుడు అన్నాడు, నా జీవము, ఇంకా పైన, నా జీవము, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో, నా జీవము తోడు ఈ భూమంతా కూడా నా మహిమతో నిండుకొని. దేవుని మహిమ ఎక్కడెక్కడ ఉంది అంటే ఆయన పేరులోనే, యెహోవా అను పేరులోనే ఆయన మహిమని చూపించాడు. ఆయన స్వభావములో, ఆయన మంచితనములో, ఆయన కనికరము, ఆయన మంచితనము, ఆయన స్వభావములో దేవుని మహిమను చూపాడు. ఇంకా ఎక్కడుంది? ఆయన సన్నిధిలో దేవుని మహిమని ఉంచాడు. ఇంకా ఎక్కడుందంట? ఈ లోకమంతా, ఈ భూమంతా దేవుని మహిమతో నిండుకొని ఉన్నది. దేవుని మహిమ ఎక్కడ చూడగలమంటే ఆయన జీవములో చూడగలం. ఆయన యొక్క జీవములో చూడగలము. కాబట్టి లోకమంతా కూడా దేవుని పవిత్రతతో నిండి ఉందంటాడు మరొకతో. లోకమంతా దేవుని పవిత్రతతో, దేవుని మహిమతో నిండుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో లోకమంతా దేవుని పవిత్రతతో నిండి ఉంది అంటాడు అక్కడ. ఇందాకేమో లోకమంతా దేవుని మహిమతో నిండి ఉంది, లోకమంతా దేవుని పవిత్రతతో నిండి ఉంది. దేవుని మహిమని ఇంకా మనం ఎక్కడ చూడగలమంటే ఆయన మాటల్లో, ఆయన వాక్యములో, ఆయన మాటల్లోనే ఏముందంటే మహిమ. దేవుని మాటల్లో దేవుని మహిమ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించింది. దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు
నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిని. దేవుడు తన యొక్క మాటల్లో, తన స్వరంలో తన మహిమని చూపించాడు. అక్కడ అంటున్నాడు, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానుడు మీ పెద్దలు నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించింది. దేవుడు తన మహిమను, తన ఘనతని, తన మహాత్మ్యమును మాకు చూపించాడు. ఎలాగంటే తన మాటల ద్వారా, తన వాక్కు ద్వారా తన మహిమని మాకు చూపించాడు. దేవుని మహిమ ప్రకాశం ఎల్లప్పుడూ కూడా ప్రత్యక్షమవుతూనే ఉంది. దేవుడి మహిమా ప్రకాశం ఎల్లప్పుడూ ప్రపంచమంతా, లోకమంతా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు. కాబట్టి చాలు. కాబట్టి ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుతున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ కూడా ప్రత్యక్షమవుతుంది, ఎల్లప్పుడూ కూడా బయలుపరచబడుతూ ఉంది అని చెప్పి ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి వారు కొంతమట్టుకే ఆ మహిమను వారు చూడగలిగారు. కొంతమట్టుకే ఆ మహిమను వారు చూడగలిగారు. మరలా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 18 నుంచి 23 వరకు. అతడు దయచేసి నీ మహిమను మాకు చూపుమని అనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేది. యెహోవాను నామము నీ ఎదుట కనపరిచేదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడినిను. ఇక దేవుడు అంటున్నాడు, నీవు నా మహిమను చూడాలంటే నా నామములో, నా పేరులో, నా స్వభావములో, నా జీవములో నీవు నా మహిమను చూడగలవు, కానీ నా ముఖమును మాత్రము దేవుడిని చాలామంది మేము చూసామంటున్నారు. దేవుడు మాకు కనపడ్డాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. చాలామంది బోధకులు, చాలామంది సేవకులు ఈనాడు ఏం చెప్తున్నారంటే, మేము దేవుని చూచాం, దేవుడు ముఖాముఖిగా నేను చూశాను అంటున్నాడు. దేవుని చూచిన వాడు ఏమైపోవాలి? బ్రతకడం. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువ వలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కంపెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నీవు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మోషేతోటి దేవుడు దేవా నీ మహిమను నాకు ఒకసారి చూపించు అంటే, ఆ మహిమ నీవు నా నామములోనే చూడగలవు, నా స్వభావంలోనే చూడగలవు. ఇదిగో నా మహిమను నీవు చూడాలనుకుంటే ఆ బండ సందులో నుంచి ఆ మహిమ వెళ్ళినట్లుగా అక్కడ మోషే చూచినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పె. దేవుని ముఖాన్ని ఎవరు కూడా చూడలేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం
18వ వచనం, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. కాబట్టి ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు. చాలామంది మేము చూసాం, దేవుడిని నేను చూసేసాను, దేవుడు నాకు కనపడ్డాడు అని చెప్పినాడు. బైబిల్ తప్ప? దేవుని వాక్యం తప్ప? దేవుని వాక్యం తప్పు కాదు, బైబిల్ వాక్యం తప్పు కాదు. కాబట్టి దేవుడు ఎవరికి కూడా ఆయన కనపడేవాడు కాడు, ఆత్మస్వరూపి. కాబట్టి ఆయన ఆత్మస్వరూపిగానే మనతోటి మాట్లాడుతున్నాడు, ఆయన మహిమని చూపిస్తున్నాడు తప్ప ఆయన నామములో, ఆయన పేరులో, ఆయన స్వభావములో, ఆయన జీవములో, ఆయన అధికారములో దేవుని మహిమని మనము చూడగలం. కాబట్టి దేవుని ముఖాన్ని ఎవరు కూడా చూడలేదు, చూడజాలరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. మధ్యలో ఉంది, చదువుతున్నాను. మధ్యలో ఉంది, సమీపించరు అని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడైనాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమె. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంటే, ఎవరు కూడా దేవుణ్ణి చూడలేడు, చూచినవాడు బ్రతకడు అని చెప్పి, ఒకవేళ ఎవడైనా దేవుని చూచాడంటే వాడు వెంటనే చనిపోవాలి. దేవుని చూసిన వాడు ఇంకెవడు బ్రతికి ఉండకూడదు. కాబట్టి దేవుని మహిమ పాత నిబంధనలో ఉన్నటువంటి వారు కొంతమట్టుకే చూడగలిగారు, పూర్తిగా ఆయన మహిమను చూడలేకపోయారు. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపాను. కాబట్టి దేవుని మహిమ, ఆయన తేజస్సుని మాత్రమే వారు పాత నిబంధనలో ఉన్నటువంటి వారు చూడగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపెను. మేము ఆయన స్వరమును మాత్రమే విన్నాము తప్ప ఆయన ముఖాన్ని మేము చూడలేదు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పారు. అయితే ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడ ఉంది? దేవుని మహిమ ఎక్కడ ఉంది? ఆ మహిమను ఎక్కడ చూడగలం? ఎవరిలో చూడగలం? దేవుడు ఆ మహిమ ఆయన పేరులో ఉంచాడని చెప్పాడు, ఆయన స్వభావంలో ఉంచాడని చెప్పి, ఆయన సన్నిధిలో ఉంచాడు, ఆయన వాక్కులో ఉంచాడు. ఇప్పుడు ఆ మహిమ ఎవరిలో చూడగలమంటే క్రీస్తులో దేవుని మహిమను మనము చూడగలం. ఆ మహిమని మనం ఎవరిలో చూడగలం? యేసు క్రీస్తులో మనము చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కాబట్టి ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యం? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను 1:14, యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. చాలు. అలాగే 11వ అధ్యాయం 40 వచ్చింది. యోహాను 11:40. యోహాను 11:40. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని
నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వమును కలిగజేసి వారి హృదయమును కఠినపరిచి అని యెషయా మరి ఒక చోట చెప్పింది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పుతున్నటువంటి మాటల్ని మనము చూస్తున్నట్లయితే 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచ్చింది కదా, నువ్వు తప్పు చదివా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. ఎవరో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మరియా మార్తలో సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనము చూస్తున్నాం. కాబట్టి 11:40 కదా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. ఆడి ఎవరిని నమ్మితే, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మితే దేవుని మహిమని మనము చూడాలి. ఆయన మహిమ స్వరూపి. ఆయన ఎవరన్నమాట? మహిమా స్వరూపి, దేవుని యొక్క మహిమా స్వరూపి. దేవుని మహిమ, దేవుని తేజస్సు ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. చాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ప్రభువైన యేసుక్రీస్తులో దేవుని మహిమ ప్రకాశింపజేశా. కాబట్టి దేవుని మహిమని మనం ఇంకా ఎవరిలో చూస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తులో చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన చూసారా, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సుని, ఆయన మహిమని ప్రకాశింపజేసేటువంటి వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టే. ఒకసారి శిష్యుల్లో ఒక శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకొకసారి తండ్రిని చూపించు, ప్రభువా మాకొకసారి తండ్రిని చూపించు అని ఒక శిష్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియపరుస్తుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం పిలుపు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. వాడి దేవుడు తన క్రియలని, తన మహిమని, తన యొక్క నామాన్ని, తన యొక్క స్వభావాన్ని, తన మహిమని అంతా కూడా ఎవరికి ఇచ్చాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునికి ఇచ్చాడు.
దేవుని నామము ఎవరికి ఇవ్వబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడి. దేవుని నామము ఎవరికి ఇవ్వబడింది అనమాట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ఇవ్వబడినది. చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడిను. దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. కీర్తన గ్రంథం 83వ కీర్తన, కీర్తన గ్రంథం 83వ కీర్తన, కీర్తన గ్రంథం 83వ కీర్తన 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారు ఎరుగుదరుగాక. ఎవరైనా యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదరుగాకని ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు ఎవరి నామమును ధరిస్తున్నాడంటే యెహోవా నామమును ఆయన ధరించాడు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 118వ కీర్తన, కీర్తన గ్రంథం 118వ కీర్తన 26వ వచనం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుతున్నాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. ఎవరో యెహోవా పేరట వచ్చేవాడు ఎవరంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. యెహోవా అను పేరుని దేవుడు ఎవరికిచ్చాడంటే యేసుక్రీస్తుకి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. యేసుప్రభువు అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు. అంటే యెహోవా అనే నామము నా వచ్చేవాడికి యెహోవా అను నామము అనుగ్రహించబడినది. దేవుని నామము, యెహోవా అను నామము ఎవరికి ఇవ్వబడిందంటే యేసుక్రీస్తుకి ఇవ్వబడినది. యేసుక్రీస్తులో ఇప్పుడు మనం ఏమి చూడగలమంటే దేవుని మహిమని చూడగలుగుచూ ఉన్నాము. దేవుని జీవం, అధికారం, మహిమ ఎవరిలో ఉన్నవంటే క్రీస్తులో ఉన్నాయి. దేవుని నామము, మహిమ, అధికారము, జీవము అన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులో. యోహాను సువార్త 5వ అధ్యాయం 26, 27 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25, 26, 27, 25 నుంచి అది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడైనటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. చాలు. తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు తనంతట తాను జీవము గలవాడైనటకు కుమారునికి అధికారం అనుగ్రహించి యెహోవా అను నామాన్ని, ఆయన మహిమని
దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి అనుగ్రహించి ఆయనకి ఎలాగైతే జీవము కలిగి ఉన్నాడో, ఆయన ఎలాగైతే మహిమ కలిగి ఉన్నాడో, అదే జీవము, అదే మహిమ, అదే అధికారము ఎవరికి ఇచ్చాడంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లని, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎవరు మహిమపరచారంటే దేవుడే యేసు ప్రభుని మహిమపరుస్తున్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు కూడా ఆయన యందు మహిమపరచబడుచు ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. 12వ అధ్యాయం 28వ వచనం. 12వ అధ్యాయం 28వ వచనం. తండ్రి, నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరచుతుని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. తండ్రి, నీ నామము మహిమపరచమని చెప్పాను. కాబట్టి దేవుని యొక్క నామము యేసుక్రీస్తులో ఏమవుతుందంటే ఆయన మహిమపరుస్తున్నాడు. క్రీస్తు రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమ ప్రకాశం మరింత వెల్లడి అవుతుంది. ఈ మహిమ ఎప్పుడు మనము చూడగలమంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన మరలా వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా దేవుని మహిమ ప్రకాశం మరింతగా వెల్లడి అవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును. కాబట్టి ఇక్కడ మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. రెండవసారి మరలా తన తండ్రికి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతోటే మరలా రాబోచు. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మహిమ యేసుక్రీస్తుకి ఇవ్వబడినది. ఆయన మరలా రెండవసారి వచ్చేటప్పుడు కూడా ఆ మహిమతోటే ఆయన రాబోతు. కాబట్టి 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం. 30. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమున కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ముకుట్టు. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వస్తాడు. ఆయన మరలా దేవుని మహిమతో రెండవసారి ఆకాశ మేఘారుడై వస్తున్నాడు. 25వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కాబట్టి దేవుని మహిమ గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన మహిమని ఎక్కడ చూపించాడు చెప్పాను. ఆయన పేరులో, ఆయన స్వభావములో, ఆయన జీవములో, ఆయన అధికారములో, ఆయన వాక్కులో, ఆయన సన్నిధిలో ఆ మహిమను చూపించాడు. ఆ మహిమ ఎవరికి ఇచ్చాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. తన నామాన్ని, తన అధికారాన్ని, తన మహిమని, తన జీవాన్ని, తన అధికారాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. దేవుడు యేసుక్రీస్తుని మహిమ పరిచాడు. మరలా రెండవసారి యేసు ప్రభు మేఘారుడై మహిమతోటి రాబోచున్నాడు. అప్పుడు మనల్ని తన మహిమలోనికి ఆ మహిమలో మనం పాలు పొందాలంటే ఇప్పుడే మనము సిద్ధపడవలసినటువంటి అవసరం. చివరిగా
ప్రకటన 1:7. ప్రకటన 1:7. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచి, ఆయనను పొడిచిన వారును చూచారు. భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి ఆయన మేఘారుడే వస్తున్నాడు, మహిమాస్వరూపిగా వస్తున్నాడు. ఆ మేఘారుడే మహిమాస్వరూపిగా వస్తున్నటువంటి యేసు ప్రభు కొరకు మనం సిద్ధపడి ఆ మహిమా ప్రవేశంలోనికి మనం చేరటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలని ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఎంతో చక్కని వాక్యాన్ని అందించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో ఆరాధనలో మరి యొక్క భాగము ప్రభురాత్రి భోజన కార్యక్రమము. మన మధ్యలో ఉన్న సహోదరుడు అలంపురం నుంచి వచ్చిన నరేష్ వచ్చి ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఇంతవరకు వాక్యం విన్నాం. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపల నిమిత్తం దేవుని కుమారుడు శిలువలో బలిగా అర్పించబడి రక్తాన్ని చిందించి మనం బ్రతికించినందుకు ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగించబోవు రాత్రి ఒక రొట్టెని ఎత్తుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దీన్ని తినడాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. అదేవిధంగా క్రీస్తు శరీరం సాదృశ్యంగా రొట్టె కొరకు ప్రార్థించుకుందాం. సహోదరులు జాన్ గారు వచ్చి రొట్టె కొరకు ప్రార్థన చేయవలసిందిగా వారి ప్రేమతో కోరుతున్నాం. రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు కృపగల మా తండ్రి, మీ నామమునకు వందనములు. ఎంతవరకు వాక్యంలో మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. మేము మీకు విరోధంగా పాపం చేసి దూరంగా ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని ఈ లోకానికి పంపించినందుకు కృతజ్ఞతలు. మీ కుమారుడు మా కొరకు సిలువలో మరణించి తన శరీరంను బలిగా అర్పించి మమ్మల్ని మీతో సమాధానపరిచినందుకు మీకు వందనాలు. అటువంటి మీ కుమారుని క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఈ రొట్టెను తినిచుండగా మమ్మల్ని దీవించి యోగ్యమైన రీతిలో మేము దీనిలో పాలు పొందినట్లు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర పట్టుకుని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకోమని చెప్పాను. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం కొరకు సహోదరులు నతానీయులు గారు వచ్చి ప్రార్థన చేయవలసిన వారిని ప్రేమతో కోరుతున్నాను.
ద్రాక్షారసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు కృపా కనకములు చూపుమ తండ్రి, మీకు వందనములు. ఈ సమయంలో మీ కుమారుని శిలువ యాజ్ఞం జ్ఞాపం చేసుకుంటున్నాం. మీ కుమారుని శరీరంకు సాదృశ్యంగా రొట్టెలో పాలు పొందాం. ఇప్పుడు ఆయన పాప క్షమాపణల కొరకు శిలువలో చిందించిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటుండగా మమ్మల్ని దీవించండి. మీ కుమారుడు శిలువ రక్తంలో మా పాప క్షమాపణలు క్షమించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అటువంటి మీ కుమారుని ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారసం తీసుకుంటుండగా మమ్మల్ని దీవించండి. పవిత్రపరిచి మీ సహవాసం మాకు దయచేయమని, మీ కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆయన ప్రకటించినట్లు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎవరికైనా రొట్టె ద్రాక్షారసం అందకపోతే తెలియజేయండి, మీ దగ్గరికి పంపిస్తాం. అలాగే ఆరాధనలో మరి యొక్క భాగము కానుకలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం వడ్డీలను కొలిది సంతోషంగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం. సహోదరులు గిజోన్ గారు వచ్చి కానుకలు సంచి పట్టవలసిన వారిని ప్రేమతో కోరుతున్నాం. ఈ సమయంలో సహోదరులు మోహన్ బాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసింది కోరుతున్నాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకున్న ప్రతి క్షణం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఇంతవరకు ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపించిన సహోదరునికి, సహకరించిన సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మనం చేసిన ఈ ఆరాధన దేవుడు అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన సహోదరులు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం సంఘ ప్రకటన తెలియవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మనం చేసినటువంటి ఆరాధన అంతటినీ దేవుడు తన సన్నిధిలో అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన ముగించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తెలియపరచండి. ఎవరైనా బలహీనతగా ఉన్నా, నీరసంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయబడు. ప్రార్థించు. అత్యంత ప్రేమమయుడును కృపా కనికరం గల పరలోక వందన మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేమందరం కూడా ఈ దినమున మీ సన్నిధానంలో చేరి ఈ నామమును స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఉన్నాం. మేము చేసిన ప్రార్థనలు, యాచనలు, అర్పణలు, ఆరాధనలన్నింటినీ మీ సన్నిధిలో మీరు చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రకటించబడిన వాక్య భాగమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ యొక్క మహిమను, మీ యొక్క నామములో, మీ యొక్క స్వభావములో, మీ యొక్క పేరులో, మీ యొక్క స్వభావంలో, మీ యొక్క జీవములో, మీ యొక్క అధికారములో నైనా ఉన్నదని, ఆ యొక్క మహిమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మీరు ఇచ్చారని, మరలా ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమతో వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆ మహిమలోనికి ప్రవేశపెడతాడని మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. అటు రీతిగా మీ యొక్క మహిమను మేము చూస్తూ, మీ యొక్క మహిమను మేము కనుగొని, మీ మహిమలో మేము జీవించడానికి, ప్రవేశించడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి, సిద్ధపరచండి. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు, సంఘంలో ఉన్న నీ బిడ్డలందరి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు, పెద్దవారి కొరకు, వృద్ధుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచండి. ముఖ్యంగా చిన్న బిడ్డలైనటువంటి వారిని దీవించి, చిన్న బిడ్డలు కలిగిన జ్వరాలు కానీ, దగ్గులు కానీ, రొంపలు కానీ, బలహీనత కానీ లేకుండా బిడ్డలందరూ ఆరోగ్యంగా ఎదుగుటకు సహాయం చేయండి. సండే స్కూల్ బిడ్డలను దీవించండి. మీ మార్గంలో, మీ వాక్యంలో ఎదుగుటకు, బలపడేటకు సహాయం చేయండి. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి వారు బాగా చదువుకునేటట్లుగా, పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లుగా మంచి భవిష్యత్తును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. చదువుకుంటున్నటువంటి నీ బిడ్డలు, 10th క్లాస్ చదువుతున్నటువంటి వారు, ఇంటర్ చదివిన వారు, డిగ్రీ చదువుతున్న వారు, ఇంజనీరింగ్ చదువుతున్న వారు, ఆయా కోర్సులు చదువుతున్న వారందరూ బాగా చదువుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేసి నడిపించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. షర్లీ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తుండి, కౌన్సిలింగ్లో మంచి యూనివర్సిటీలో బిడ్డ సీటు దొరికేటట్లుగా బిడ్డను చదివించగలిగే శక్తి, సామర్థ్యములు, ఆర్థిక ద్రవ్యములు సమకూర్చమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నేను మరి కళ్యాణి కొరకు, శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కూడా పరీక్షలు కట్టుకున్నారు, పరీక్షల్లో పాస్ అయ్యి సర్టిఫికేట్లు సంపాదించడానికి సహాయం చేయండి. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి జాన్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం, ఇందు కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మరి లిఖిత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఆయా కోర్సులు చదువుతుండగా ఇంజనీరింగ్ కోర్సుల్లో బిడ్డలు బాగా చదివి ప్రయోజకులు అవ్వటానికి 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసుకుని మంచి ప్యాకేజీలో, మంచి ఉద్యోగంలో, పై చదువులకి ఇంకా వెళ్ళడానికి మంచి భవిష్యత్తును బిడ్డల కొరకు ఏర్పాటు చేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి.
ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న వారు వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. నైనా మరి ముఖ్యంగా నీ ప్రియ కుమార్తె మమత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ ఉద్యోగ ప్రయత్నంలో డిఎస్సిలో సెలెక్ట్ అవడానికి, గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగం సంపాదించడానికి స్థిరపరచండి. రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి నేను మరించి టీచర్ ఉద్యోగంలో బిడ్డను స్థిరపరచట్లో కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఇంకా నైనా మరి ఎవరెవరు ఏ ఉద్యోగాలు కావాలని ఆశిస్తూ ఉన్నారు, ఆయా ఉద్యోగాలు చేసినటువంటి వారందరూ కూడా దీవించమని ఆస్వాదించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నాలు ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలకు మంచి సంబంధములు సిద్ధపరిచి స్థిరపరచండి. వివాహమైన దంపతులు సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, సంతృప్తిగా జీవించటకు మీరు కృప చూపించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి సజీవరాణి కొరకు, సతీష్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారిద్దరిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలం దీవించి సజీవరాణి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పదకబడి ఆరోగ్యవంతంగా బిడ్డకు జన్మనివ్వగలిగేటట్లుగా, సులువైన ప్రసవం పొందగలిగేటట్లుగా మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా జానీ భార్యకు మీరు ఇచ్చిన గర్భఫలం దీవించి తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పదకబడి ఆరోగ్యవంతంగా బిడ్డకు జన్మనిచ్చేటట్లుగా, సులువైన ప్రసవం పొందగలిగేటట్లుగా మీరు కృప చూపించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. దిక్కులేని వారిని, అనాథులైన భాగ్యులను, దూరాండ్రిని మీరు పోషించి ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో ఉన్న వారందరికీ సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసినటువంటి వారి కొరకు, వృత్తి పనులు చేసిన వారి కొరకు, కాంట్రాక్ట్ పనులు చేసిన వారి కొరకు, ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆస్వాదించండి. ముఖ్యంగా సుజిత గారి కొరకు, ఉద్యోగం కొరకు, ఉద్యోగంలో తోడుగా ఉండి సుజిత గారికి ఆరోగ్యం, శక్తినిచ్చి ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి నడిపించండి. అనిల్ గారు చేసిన లాయర్ వృత్తిలో కేసులు టేకప్ చేస్తున్న విజయమును చేకూర్చండి. అదేవిధంగా సోదరులు పెద్దరాజు గారు చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కుల కొరకు ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిల్స్, పేమెంట్స్ అని కూడా అందగలిగేటట్లుగా, గతంలో జరిగిన శ్రీకాళహస్తిలో పేమెంట్ మొత్తం అందగలిగేటట్లుగా, అలాంటివి మోసం చేయకుండా, నష్టపోకుండా ఆయనకి ఇవ్వాల్సిన బిల్లు మొత్తం ఇవ్వగలిగేటట్లుగా మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. మరలానైనా మరి కొత్తగా పనులు ప్రారంభించడానికి కర్నూలు వెళ్ళి ఉన్నారు. కర్నూలులో జరుగుతున్న పనుల మీద తోడుగా ఉండి అక్కడ పనివారు నమ్మకంగా పనిచేయడానికి, ఎలాంటి ప్రమాదాలు కలగకుండా, అక్కడ అడ్వాన్స్ విషయంలో, పేమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పేమెంట్ వచ్చి జీతాలు సరిపెట్టగలిగేటట్లుగా మీరు కృప చూపించమని, ఇంకా కొత్తగా పనులు ప్రారంభించగలిగే అవకాశాలు దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మోహన్ దీవించి బిడ్డ పనులను ఆస్వాదించి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసి బిడ్డ పనులు తోడుగా ఉండి శక్తిని మరణించి మీరు ఆమెను మహింపరచడానికి మీరు కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఇంకానైనా మరి పెయింటింగ్ పనిచేసిన బిడ్డల కొరకు, వెల్డింగ్ పనిచేసినటువంటి బిడ్డల కొరకు, వ్యాపారాలు చేసినటువంటి బిడ్డల కొరకు, బ్యాంకుల్లో పనిచేసినటువంటి బిడ్డల కొరకు, పోస్టుల్లో పనిచేసినటువంటి బిడ్డల కొరకు, ఫైనాన్స్ కంపెనీలో పనిచేసిన బిడ్డల కొరకు, ఇన్స్టిట్యూట్లో పనిచేసిన బిడ్డల కొరకు, హాస్పిటల్లో పనిచేసిన బిడ్డల కొరకు, డ్రైవింగ్ చేసినటువంటి వారి కొరకు, ప్రతి ఒక్కొక్కరు వారి పనుల్లోనైనా వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి చక్కగా పనిచేసుకోగలిగే శక్తి, సామర్థ్యమునిచ్చి ఎవరి కష్టార్జితను వారు అనిపించగలిగేటట్లుగా దీవించండి. దూర ప్రాంతాలకు వెళ్ళి వెల్డింగ్ పనిచేసిన బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా మీరు కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి అనిల్ గారు, తల్లి గారు, విజయ్ కుమార్ గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా అక్కడ పనిచేయటకు శక్తిని, మరణించి ఆరోగ్యమిచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడండి. హరిబాబుని విదేశాల్లో ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి పనిచేయటకు శక్తినిచ్చి భార్యని, బిడ్డలని, కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నేను అదేవిధంగా సతీష్ తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేసి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి వారి భర్తను, వారి బిడ్డలని, కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఇంకానైనా వరలక్ష్మి తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. బిడ్డనైనా ఎలాంటి చేతి నొప్పి కానీ, నీరసం కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మేరీ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయటకు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. నైనా మరి తిరిగి వచ్చే పర్యంత వరకు మీరు కాపాడండి. నైనా అదేవిధంగా మరి భర్త యేసుని వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. చంద్రకళ కొరకు ప్రార్థిస్తున్న విదేశాల్లో చంద్రకళను దీవించి ఆరోగ్యముని, శక్తిని మనం దయచేసి బిడ్డనైనా తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి పనిచేయటకు శక్తిని, సామర్థ్యమునిచ్చి తిరిగి వచ్చే పర్యంత వరకు కాపాడి భర్త శ్రీనుని దీవించి ఆరోగ్యముని, శక్తిని, స్వస్థతనిచ్చి వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి. ఇంకానైనా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం.
రవితేజ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ దూర ప్రాంతాల్లో నేను ఉండి ఉద్యోగం చేసుకుని ఉండగా ఆ ఉద్యోగంలో డ్యూటీలో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈ ధర్మ మిశ్రణలోని నీ బిడ్డలందరి కొరకు, సంఘమందరి కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, బలహీనంగా ఉన్న వారి కొరకు, నిష్టంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దీవించండి. సోదరులు అనిల్ గారిని, శుద్ధి గారిని దీవించి ఆరోగ్యం శక్తిని మనం దయచేసి అనిల్ గారు, అక్కగారు, అనిత గారు ఆరోగ్య విషయంలో సంపూర్ణమైన శక్తిని, స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. బిడ్డకున్న వ్యాధి బాధలు, క్యాన్సర్ వ్యాధిని, బలహీనతని అన్ని కూడా స్వస్థపరిచి ఆరోగ్యంనిచ్చి మరికొన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగి ఆరోగ్యాన్ని పొంది మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించి భర్తని, బిడ్డల కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. సోదరులు పెద్దరాజు గారిని దీవించి ఆయనకి షుగర్ బలహీనతలన్నీ కూడా కంట్రోల్లో ఉంచి నడునొప్పి కానీ, చేతి నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, గుండె నొప్పి కానీ అలాంటి బలహీనతలు రాకుండా ఆరోగ్యంనిచ్చి చేతుల పరువులన్నింటిని ఆస్వాదించి స్థలం కొరకు నీళ్లు కొట్టుకునేటట్లుగా సహాయం చేయండి. సోదర వీరమాన్ని దీవించి నేను లో బీపీ బలహీనత నీసం లేకుండా తగ్గించి శక్తిని బలంలో ఆరోగ్యం దయచేయండి. బిడ్డలో అందరిని కూడా దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచండి. మోహన్ కొరకు, మమత కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మోహన్ దీవించి కష్టపడి పనిచేసి శక్తిని బలంలో ఆరోగ్యం దయచేసి నైనా కష్టార్జితను తను అనుభవించగలిగేటట్లుగా నైనా ఇలాంటి ఇబ్బంది లేకుండా మీరు దీవించి నేను ఆమెను స్థుతించి మీ వాక్యంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను మీ యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే జ్ఞానము, మీ యొక్క జ్ఞానం ప్రకటించగలిగే అనుభవంలోకి నడిపించండి. మరొక చోట మీ యొక్క పనిని, పరిచర్యను ప్రారంభించగలగటానికి అవకాశాలు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీ ప్రియ కుమారుడు గిజ్జోని కొరకు, మేరీ కొరకు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. గిజ్జోని కావాల్సిన ఆరోగ్యం శక్తిని మనం దయచేయండి. బిడ్డ నేను నీరు లేకుండా, బాధ లేకుండా ప్రజలకు శక్తినిచ్చి, బలంనిచ్చి, ఆరోగ్యంనిచ్చి బిడ్డ డ్రైవింగ్లో, ఉద్యోగంలో, కంపెనీలో అక్కడే ఉండగలిగేటట్లుగా ఉద్యోగానికి అలాంటి ఇబ్బంది లేకుండా దీవించండి. మేరీని దీవించి ఆరోగ్యం శక్తిని వాళ్ళు దయచేయండి. బిడ్డల ముగ్గురు దీవించి బిడ్డలకు అలాంటి జ్వరాలు, బలహీనతలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఎదుగుటకు సహాయం చేయండి. మేరీ తల్లిదండ్రులు దీవించి, అన్నదమ్ములు దీవించండి. సతీష్ని దీవించి ఆరోగ్యం శక్తినిచ్చి దూర ప్రాంతాల్లో పనులు చేస్తున్నాడు. బిడ్డ తోడుగా ఉండి పనిచేసి కుటుంబానికి సహాయంగా ఉంటూ వివాహం చేసుకుని స్థిరపడటానికి మంచి సంబంధమును సిద్ధపరిచి స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. గోపి గారి కొరకు, నాగమణి గారి కొరకు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. గోపి గారికి ఆరోగ్యం శక్తిని మళ్ళీ దయచేయండి. ఆయన కూడా లో బీపీ బలహీనత ఏమి లేకుండా, నీరసం లేకుండా శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమిచ్చి ఆయన చేస్తున్న వ్యాపారంలోన్నింటిని ఆస్వాదించి అభివృద్ధి పరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వ్యాపారం బట్టల షాపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను కష్టపడి వారి వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ లాభకరమైన దిశలో వ్యాపారం నడిపించండి. నాగమణి గారిని దీవించి ఆరోగ్యం శక్తిని మరణం దయచేయండి. కుమారుడు జానీ కొరకు, భార్య కొరకు, వారికి ఇచ్చిన కుమారుడు కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు జ్వరాలు, దొంపలు, దగ్గులు, బలహీనతలన్నీ కూడా తగ్గించి నేను మరి వారి భార్య భర్తలను ఆస్వాదించి, వారి పనులను ఆస్వాదించి, వారి కుటుంబాన్ని దీవించి ఇలాంటి కుమారుడిని ఆస్వాదించి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా మీ సన్నిధికి రావాల్సిన అనేక మంది కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆస్వాదించండి, మీ యొక్క మహిమలో భద్రపరచండి. దినమున మీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రియ కుమారుడు నరేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. నరేష్ని దీవించి ఆరోగ్యమును శక్తిని మరమును దయచేయండి. బిడ్డనైన ఉద్యోగంలో, డ్యూటీలో తోడుగా ఉండి ఉన్నతమైన స్థితికి నడిపించి నేను వివాహం చేసుకున్నాడు. భార్యని, కుటుంబాన్ని దీవించి నేను నరేష్ని, భార్య ప్రసన్నని దీవించి వారి దాంపత్యంలో నేను ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి, అనురాగం కలిగి వారు నేను ఒకరికొకరు ప్రేమించుకుంటూ, గణపరుచుకుంటూ సుఖముగా, సంతోషంగా, ఆనందముగా వారి యొక్క దాంపత్య జీవితంలో వారి దిలుటకు మంచి భార్య భర్తలుగా నేను వారు జీవించటకు, దీవించబడటకు కృప చూపించమని, 20 తల్లిదండ్రుల, అత్తమామల, అన్నదమ్ముల, అక్క చెల్లెల కుటుంబాలు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. సాత్విక్ వరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆరోగ్యమిచ్చి, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల కుటుంబాలు దీవించి, సాత్విక్ ఉద్యోగ ప్రయత్నంలో నేను గ్రూప్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అవడానికి మంచి ఉద్యోగంలో బిడ్డను స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. లలిత కొరకు నేను వారి కుమారుడు ప్రదీప్ కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాన్ని దీవించి ఆరోగ్యమైన శక్తి మళ్ళీ దయచేయండి. ప్రశాంత్ దీవించి దూర ప్రాంతాల్లో వెల్డింగ్ పనులు దీవించండి, ఆస్వాదించండి. మేరీని భర్తను దీవించండి. వరలక్ష్మి గారు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించి ఆరోగ్యం ఇచ్చి బిడ్డకున్న జ్వరం, నీరసం, బలహీనత, అనారోగ్యం తగ్గించి నేను పేగుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించి, బలహీన తగ్గించి, స్వస్థపరిచి ఆరోగ్యమును దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. కుమారుడు దొరబాబు ఉద్యోగంలో త్వరగా అపాయింట్మెంట్ ఆర్డర్ పొందడానికి, నేను ఉద్యోగంలో నేను మరి చేరటానికి మంచి ప్యాకేజీలో నేను జీతం వచ్చేటట్లుగా బిడ్డను స్థిరపరచండి. రాజేష్ని దీవించి బిడ్డ ఉద్యోగంలో, డ్యూటీలో తోడుగా ఉండండి, సహాయం చేసి నడిపించండి. అదేవిధంగా భాస్కర్ గారి కొరకు నేను భార్య తులసి కొరకు, వారికి ఇచ్చిన కుమారుడు అజయ్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరి కుటుంబాన్ని దీవించి మేడల విశ్వాసాన్ని కలిగించి మీ సన్నిధిని నడిపించండి. శ్రీనివాస్ గారిని, లక్ష్మి గారిని, నేను మరి భార్యని, నేను మరి కుటుంబాన్ని, బిడ్డలందరూ కూడా దీవించి బిడ్డల చదువు విషయాల్లో సహాయం చేయండి. నీలమాని బాలాజీని, వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని దీవించి వారికి కావాల్సిన ఆరోగ్యం, శక్తిని మళ్ళీ దయచేసి వారిని అందరినీ కూడా మీ సన్నిధికి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన మరి ఇంకా నాయన శ్రీనుని,
భార్య భావాన్ని వారికి ఇచ్చిన బిడ్డలని కుటుంబాన్ని దీవించండి. మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి. మాకు కావాల్సిన ఆరోగ్యముని శక్తినిచ్చి మాకు ఇలాంటి నీరసములు బలహీనతలు అనారోగ్యములు వ్యాధి బాధలు కలగకుండా మేము బ్రతుకున్నంతకాలం మీ సేవల పరిచయంలో వాడబడుటకు మీరు కృప చూపించి నడిపించమని విజ్ఞాపన చేసిన మాతోటి సేవకులను ఆయా తోటలను సంఘములను పనులను పరిచర్యలు దీవించండి, ఆస్వాదించండి. మా నదములు మా అక్క చెల్లెలు మా రక్త సంబంధులు మా కుటుంబీకులు మా బంధువులందరూ కూడా దీవించి ఎరుగు పొరుగు వారిని చుట్టుపక్కల వారిని దీవించండి. ఆయన మీ సన్నిధిలో ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించి ఇవ్వబడిన కానుకల సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు ఉపయోగపడలాగా దీవించండి, ఆస్వాదించండి. దశమ భాగాలు ఇస్తున్నటువంటి వారిని, ప్రత్యేకంగా కానుకలు ఇస్తున్నటువంటి వారిని, బైబిల్ స్కూల్ కొరకు బైబిల్ తరగతుల కొరకు కానుకలు ఇస్తున్నటువంటి బిడ్డలను, డొనేషన్ ఇస్తున్నటువంటి కుటుంబాలను, మా రక్త సంబంధులు మా కుటుంబీకులు, తాడేపల్లి కుటుంబంలో ఉన్న సంఘం ద్వారా, అలంపురంలో సంఘం ద్వారా నేను ఎవరైతే నేను మా యొక్క నేను మరి బైబిల్ తరగతుల కొరకు బైబిల్ స్కూల్ కొరకు డొనేషన్స్ ఇస్తున్నారో ఆ కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి. ఈ రోజున గ్రాడ్యుయేషన్లో నేను ఫండ్ కొరకు నేను మరి మీ కుమారుడు నేను గిజ్జోను కుటుంబం వారు ప్రేమతో ఇచ్చినటువంటి డొనేషన్ దీవించి ఆ కుటుంబం ఆస్వాదించి అభివృద్ధిపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. జరగబోయేటువంటి గ్రాడ్యుయేషన్ కొరకు బైబిల్ స్కూల్ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బైబిల్ స్కూల్లో నైనా విద్యను నేను మరి వాక్యం నేర్చుకున్నటువంటి బిడ్డలందరూ కూడా చక్క వాక్యం నేర్చుకుని ప్రయోజకులు సువార్థికులుగా సంఘాలు ప్రారంభించుకునేటట్లుగా ఉపాధ్యాయులు వారి బృందాన్ని, ఉపాధ్యాయులు వారి కుటుంబాలు వారి సంఘాలని పరిచర్యలని దీవించి రేపు మంగళవారం బుధవారం గురువారం జరుగుతున్న బైబిల్ తరగతులు మీ సహాయం అందించమని విజ్ఞాపన చేస్తున్నాం. నాయన మీ పని పరిచయం అంతా దీవించండి. మా దేశం రాష్ట్రంలో పరిపాలకులను అధికారులని నాయకులందరినీ కూడా దీవించమని ఈ దినాశిష్యులు మాకందరికీ అనుగ్రహం చేసి దీవించి పంపించమని ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు యొక్క పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధనకి రావాలని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి గురువారం బైబిల్ తరగతి ఉంటుంది. ఈ గురువారం బైబిల్ తరగతి ఉండదు. బైబిల్ స్కూల్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి బైబిల్ తరగతి జరగకపోవచ్చు. మరలా వచ్చే వారం బైబిల్ తరగతి జరుగుతుంది. రేపు మంగళవారం బుధవారం గురువారం బైబిల్ స్కూల్ తరగతులు జరుగుతున్నాయి. ఈ నెల మరి అంతగా ఫండ్స్ రాలేనప్పటికీ కూడా మరి కొంత స్కూలు స్టూడెంట్స్ అలాగే టీచర్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి వారి యొక్క ఆలోచన ప్రకారంగా మరి స్కూలు నడిపించడానికి కొన్ని సవరణలు చేసి స్కూల్ని ఎలాగైనా సరే డిసెంబర్ నాటికి ముగించాలని మరి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. గ్రాడ్యుయేషన్ కొరకు కూడా మీరందరూ కూడా సహకరించాలని, దాని కొరకు ఫండ్ కలెక్ట్ చేయాలని ఒక ఆలోచన మీకు చెప్పడం జరిగింది. దాని కొరకు ఇప్పటికే మన ప్రియుడు సహోదరుడు గిజ్జోన్ గారు ఒక నెలలో పోయిన నెల అంతకు ముందు నెల 1000 రూపాయలు ఇచ్చాడు. మరలా ఈ నెల మరి గ్రాడ్యుయేషన్ ఫండ్ కొరకు గిజ్జోన్ ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే లలిత కూడా ఒక 500 గ్రాడ్యుయేషన్ ఫండ్ కొరకు ఇచ్చింది. గ్రాడ్యుయేషన్కి మరి దాదాపుగా 40,000 ఖర్చు అవుతాయని ఎస్టిమేషన్ ఉంది. మరి ఇప్పటికి 2,000 3,000 వచ్చినాయి. మిగిలినటువంటి అమౌంట్ కూడా కలెక్ట్ అయ్యేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని, మీ యొక్క సహాయం అందించాలని మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.